పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడికి సంబంధించిన వివరాలను మీడియా ముందు ప్రజలకు వెల్లడించేందుకు ఇద్దరు మహిళా అధికారులు మీడియా ముందుకు వచ్చారు. వారే ఒకరు కర్నల్ సోఫియా ఖురేషి కాగా మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈ ఇద్దరిపైన పెద్ద చర్చ నడుస్తోంది. అసలు ఈ ఇద్దరు ఎవరు, ఎందుకు వీళ్ళిద్దరు ముందుకు వచ్చారు అన్న దానిపైన చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా సోఫియా ఖురేషి పైన అయితే మరింత ఎక్కువ చర్చ నడుస్తోంది. దీనికి కారణం కొందరు ఆమె ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అన్నది ప్రస్తావన తీసుకురావడమే. సోఫియా ఖురేషి ముస్లిం సామాజిక వర్గానికి చెందినవారు. ఇదే కొందరు పాకిస్తాన్ నెటిజన్లకు నచ్చడం లేదు. ఒక ముస్లిం అధికారికి ఆ స్థాయిలో భారత్ గౌరవం ఇవ్వడానికి కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. భారత్లో ముస్లింలు అణిచివేతకు గురవుతున్నారని ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం సోఫియా ఖురేషిని ఆ స్థాయిలోనికి తెచ్చి ఆమెకు ఆ స్థాయి ఇవ్వడం ద్వారా తాము చేస్తున్న వాదనను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని పాక్ మద్దతుదారులు ఆవేదన చెందుతున్నారు సోషల్ మీడియాలో. అది వాళ్ళ సంకుచిత స్వభావం. అయితే దీనికి ఇతర నెటిజన్ల నుంచి కూడా చాలా గట్టిగానే కౌంటర్ వస్తుంది. పాకిస్తాన్లో మీరు ఒక మహిళా అధికారిని ఖురేషి స్థాయిలో చూసి ఉండరు, అందుకే మీకు ఈ కడుపు మంట. కానీ అదే మా భారత గొప్పతనం. కులాలు మతాలకు అతీతంగా మేము ప్రతి ఒక్కరికి వాళ్ళకున్న ప్రతిభను బట్టే గుర్తింపిస్తాం. అందుకే సోఫియా ఖురేషిని ఆ స్థాయిలో ఉంచాం. అది మా భారత గొప్పతనం. కొందరు పిఆర్ స్టంట్ అంటున్నారు. ఎస్, ఆమె మా పాలిట పిఆర్ఏ, ప్రౌడ్ అండ్ రెస్పెక్ట్ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ వివరాలను వెల్లడించేందుకు వచ్చిన ఇద్దరు మహిళల్లో ఒకరు ముస్లిం, మరొకరు హిందూ. దీన్ని బట్టే చెప్తూ ఉన్నాం, మా దేశాన్ని మమ్మల్ని ఎవరూ విభజించలేరు, ఎవరూ విడగొట్టలేరు, జై హింద్ అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతూ ఉన్నారు. చాలామంది సోఫియా ఖురేషి ఆ స్థాయికి రావడాన్ని చూసి ప్రతి ఒక్కరూ గర్వపడుతూ ఆమెను అభినందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. మరి ముఖ్యంగా పాకిస్తాన్ మద్దతుదారులు, పాకిస్తాన్ వాళ్ళు మాత్రం సోషల్ మీడియాలో ఇదంతా ఒక పిఆర్ స్టంట్, భారత ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ, సోఫియా ఖురేషిని కావాలని ముందు పెట్టారు ఈ వివరాలు వెల్లడించడానికి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అలాంటి వాళ్ళకి తెలియంది ఏంటి అంటే, సోఫియా ఖురేషిని ఈరోజు ఒక్కరోజే కాదు భారత ప్రభుత్వం ఈ స్థాయికి తెచ్చింది, గుర్తించింది. 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18లో భారత ఆర్మీ బృందానికి నాయకత్వం వహించింది సోఫియా ఖురేషి. 18 దేశాలు ఆ కార్యక్రమంలో పాల్గొంటే ఒక భారత్ సంబంధించిన ఆర్మీకి ఒక మహిళగా ఈమె నాయకత్వం వహించారు. మిగిలిన అందరూ ఎవరు మహిళకు అవకాశం లేదు. అది కూడా ఒక చరిత్ర. భారత బృందానికి ఒక మహిళా అధికారి ఆ రోజు నాయకత్వం వహించారు. గుజరాత్కు చెందిన సోఫియా ఖురేషి, ఈమె కుటుంబం కూడా ఆర్మీకి సంబంధించిన కుటుంబమే. ఈమె తాత కూడా ఆర్మీలో పనిచేశారు. ఈమె 3 దశాబ్దాలుగా భారత ఆర్మీకి సేవలు అందిస్తూ ఉన్నారు. చాలా కమిట్మెంట్తో, ఎంతో పెద్ద పెద్ద సైనిక అధికారుల నుంచి కూడా ఈమె మన్ననలు పొందారు. చాలా కమిట్మెంట్తో, చాలా నిజాయితీగా, చాలా గొప్పగా ప్రతిభతో పనిచేయడం సోఫియా ఖురేషి లక్షణం. ఆ లక్షణం ఆధారంగానే ఈరోజు భారత ప్రభుత్వం పాక్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన దాడులకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ఆమెను ముందుకు తీసుకొని వచ్చారు. ఇదేదో కొందరు అనుకుంటున్నట్టు పిఆర్ స్టంట్ కాదు, అది వాళ్ళ సంకుచిత స్వభావానికి నిదర్శనం. ఆమె ప్రతిభను, ఆమె సేవను తక్కువ చేయడం అవుతుంది.